సో కరెంటు పాడగాను పొద్దు నుంచి 3 మాటలు పోయింది. ఈ ఎందుకు పోతుందో ఈ ఫిర్యాదు కూడా మేడిపల్లి ఏరియాలో ఎవరికి అర్థం కాదు. అదే పోతుంది, అప్పుడే వస్తుంది. ఇక్కడ ఉన్నతాధికారులు పనిచేస్తూ ఉన్నారా? ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జనం తిట్టే కాడికి వచ్చింది కథ. అటేమో 24 గంటల కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి అంత ప్రొవైడ్ చేస్తే ఇక్కడ ఏది దేవుడు వరం ఇచ్చినా పూజారికి అడ్డుకున్నట్టుగా ఉంది ఈడ కథ వ్యవహారం చూస్తూ ఉంటే. సరే ఆ మ్యాటర్ అడ్డు పెడితే ఇక ఇప్పుడు పోయే ఉంది. ఇక ఒలింపిక్స్ మెడల్స్లో మన తాన ఒక్కనన్న బంగారు కొండ అని పిలుద్దామంటే దొరకలే. ఎండికొండ, ఇత్తడి కొండ, రాయి ఇత్తడ, కాంస్యం బ్రాంజ్, బంగారు కొండలు లేరు. 6 పథకాలు వచ్చినాయి. ఆ 6 పథకాలలో ఆ 6 పథకాలతోనే భారత్ సంతృప్తి పడాల్సిన పరిస్థితి. ఇంకొక అమ్మాయి ఆమె కోర్టులో ఉంది. మరి అదేమన్నా రిజల్ట్ వస్తే 7వ పథకం కూడా కావచ్చు. కానీ సిగ్గుతోని తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ దేశంలో క్రీడారంగాన్ని చూస్తూ ఉంటే. ఉక్రెయిన్ రష్యా మధ్య ఓ దిక్కు బాంబుల వర్షం పడుతూ ఉంది. ఆ ఉక్రెయిన్ వాళ్ళు 13-14వ స్థానంలో ఉన్నారు మీద. చూస్తే ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట అంటే మనది ఏ రంగంలో కూడా ముందుకు పోయినట్టు కనిపిస్తలేదు. ఇక జర కిందనే ఉంటుంది. ఇండియా 69వ స్థానంలో ఉన్నది మొత్తం. యుఎస్ఏ మొత్తం 111 పథకాలు కొట్టింది. చైనా 83 పథకాలు, ఆస్ట్రేలియా 48, జపాన్ 37, గ్రేట్ బ్రిటన్ 57, ఫ్రాన్స్ 56, కొరియా 28, నెదర్లాండ్స్ 29, జర్మనీ 29, ఇటలీ 36, ఇండియా 6. చిన్న దేశాలు ఇవన్నీ కలిపితే కూడా ఈ చైనా వదిలిపెడితే అన్ని దేశాల జనాభా కూడా మన జనాభాతో సమానంగా ఉండదు. ఇక ఇక్కడ ఈ దేశంలో క్రీడా రంగాన్ని మొత్తం ఆకాశం వైపు తీసుకుపోతూ గిన్నె చూపిరిగా మీరు దేశాన్ని ఏడుకో తీసుకుపోతా ఉన్నాం. ఎంతో మనం ప్రపంచ దేశాల మనల్ని చూసి గజ 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 వణుకున్నాయని చెప్తారు కదా. ఎంత ఉత్తమాటనే. ఏ వణుకుడు లేదు, తుణుకుడు లేదు. మనన్నే వణకబెట్టి యువతలకు పంపిస్తారు ఒలింపిక్స్ గేమ్స్లో. ఇలా ఒలింపిక్ ముగింపు వేడుకలు 6 పథకాలు. ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో క్రీడా బడ్జెట్ పెట్టిన బడ్జెట్కు ఈ 6 పథకాలకు వంతులు ఎంత అవుతుందో చూద్దాం. ఇంతకంటే ఇథియోపియా చిన్న దేశాలు. ఇక మన తాన చెప్పమంటే మా నాయకులంతా కలిసి ఇంత పొడుగు చెప్తాం. క్రీడారంగం అభివృద్ధి, మా ముచ్చట చూడుర్రి, మా కథ చూడుర్రి అని. ఏమీ లేదు. అవినీతిలో ఫస్ట్ ఉన్నాం గంతే. ఈ దేశంలో అవినీతిలో ఫస్ట్ ఉన్నాం. ఈతల మాటలల్లా సెకండ్ ఉంటాం. బ్రౌన్స్ మెడల్ వస్తుంది, సిల్వర్ మెడల్ ఫస్ట్ కూడా రావచ్చు. ఇవి తప్ప ఏం లేదు. ఈ నాయకులు చెప్పే ముచ్చటకు ఈ క్రీడారంగానికి అభివృద్ధికి ఏం పొంతనుండదు. ఏమంటే ఏం పొంతనుండదు. ఇంకా చాలా గమ్మత్ విశేషాలు ఉన్నాయి లోపలికి పోతే. కాంస్యం అంటే కంచె 5 కంచు పథకాలే. కంచు మోగుతున్నాయి గట్టిగా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక అది. రైట్గా ఇండియా 6 మెడల్స్తోనే సరి. పారిస్ ఒలింపిక్స్లో ఇండియా 6 పథకాలతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన విమెన్స్ 76 కేజీల రేస్లింగ్ ఫ్రీ స్టైల్లో రితికా హుడా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగడంతో ఇండియా పథకాల వేట ముగిసింది. గోల్ఫ్లోనూ 2 గోల్ఫర్లు నిరాశపరిచారు. ఇక వినేష్ అనర్హత అప్పీల్పై కాస్ తుది తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ వేడుకలు ముగియనున్నాయి. ఇక ఇయాలటితోని ఒలింపిక్స్ గేమ్స్ అయిపోయినాయి. ఒలింపిక్స్లో మన పథకాలు, మన ఆట, మన పర్ఫార్మెన్స్ అంతా బయటకు వచ్చింది. ఇక ఏమన్నా కొద్దిగా మెరుగేమన్నా ఈ ఒలింపిక్స్లో మనం చూసుకోవాలంటే ఇంకా హాకీలో దశాబ్దాల క్రితం పోయినటువంటి హాకీ ప్రభను మళ్ళా కాంస్య పథకం దాకా పట్టుకొచ్చారు. అదొక్కటే ఊరటనిచ్చేటువంటి అంశం. ఇక తతిమంది అంతుతుంది. 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. కొండల్లో డేంజర్ బెల్స్. ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి. రైట్గా హైదరాబాద్లో జైటీస్ వచ్చే నెల నుంచే కార్యకలాపాలు ప్రారంభం. 100లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు. అమెరికాలో సీఎం రేవంత్తో కంపెనీ ప్రతినిధుల భేటీ. ఈ పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమన్న సీఎం. హైదరాబాద్ను వరల్డ్ లైఫ్ సైన్సెస్ హబ్గా చేస్తామని వెల్లడి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన జంతు ఆరోగ్య సంస్థ జైటీస్ కంపెనీ హైదరాబాద్తో తమ క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని
హైదరాబాద్ లో తమ క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జైటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించే నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు. స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ఇక రాష్ట్రానికి స్టాన్ఫోర్డ్ సహకారం అందిస్తుందట. బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డికి యూనివర్సిటీ బృందం లెటర్ రాసింది. హైదరాబాద్ లో మోనార్క్ ట్రాక్టర్స్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఇక్కడ అది అమెరికా పర్యటనకు సంబంధించినటువంటి వార్త. అయితే ఇక అర్హులందరికీ రేషన్ కార్డ్స్. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి, 3.5 ఎకరాల మాగాని లేదంటే 7.5 ఎకరాల శల్క భూమి. వివిధ ప్రతిపాదనలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయం. ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సులను స్టడీ చేస్తాం. మంత్రి ఉత్తమ్ ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని వెల్లడి. సో ఇప్పటికీ 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి కొత్తగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారంటీల అమలుకు అప్లికేషన్లు తీసుకున్నది. ఈ క్రమంలో రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేశాకే దీనిపై ముందుకెళ్తామని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పింది. రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం శనివారం సెక్రటేరియట్ లో జరిగింది. కమిటీ చైర్మన్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు. రేషన్ కార్డులపై సెక్రటేరియట్ లో శనివారం రివ్యూ నిర్వహిస్తున్న మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీనికి విధి విధానాలు కొన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో 1.5 లక్షల ఆదాయం ఉండాలి ఆ కుటుంబానికి, లేదా పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి ఉండాలి. ఈ గ్రామాల్లో 3.5 ఎకరాల మాగాణం అంటే తరిపొలం, 7.5 ఎకరాల శల్క భూమి, కుష్కి భూమి ఉండాలి. ఇట్లుంటే మీకు రేషన్ కార్డు వస్తుంది. ఇది అంశం. అయితే ఎంత ఉండాలి? 1.5 లక్షల ఆదాయం ఉండాలని చెప్పారు. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ సెంటర్ చెప్పినటువంటి మాట ఇది. ఏమంటున్నారు వాళ్ళు? పర్ క్యాపిటా అంటే ఒక తలకు ఎంత తలసరి ఆదాయం ఉంది, ఏడాదికి తలసరి ఆదాయం ఎంత ఉంది ఒక తలకాయ మీద అంటే 3,08,732 రూపాయలు ఉందని చెప్తా ఉన్నారు. అది అప్పుడు పుట్టిన బిడ్డకు కూడా పర్ క్యాపిటలో అప్పుడు పుట్టిన బిడ్డకు కూడా పెడతారు. ఒక ఇంట్లో 4 ఉంటే 3×4 = 12 లక్షలు ఇన్కమ్. ఏడాది 10 లక్షలు ఖర్చు అయినాయి అనుకో, 2 లక్షలు ఇన్కమ్ మిగిలింది అనుకో, అయినా కూడా అనర్హులే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తలకాయకు 3,08,732 రూపాయల పర్ క్యాపిటా చూపించిన తర్వాత రేషన్ కార్డులో పెట్టినటువంటి నిబంధన ప్రకారము అర్హులు ఎవరైతారు? ఒక్కరు కూడా ఉండరు. ఒకవేళ ఈ పర్ క్యాపిటా లెక్కలన్నా తప్పు కావాలి, ఆ రేషన్ కార్డు అర్హతలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ రిపోర్టు అదన్నా కరెక్ట్ కావాలి, లేకపోతే అదన్నా తప్పు కావాలి, ఇదన్నా రైట్ కావాలి. ఏదో ఒకటైతే జరగాలి. ఇందులో ప్రతి మనిషికి ఒక ఇంట్లో 4 రైతు ఉంటారుగా, మినిమం 4 రైతు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. ఓ ఇంట్లో 3 ఒక్క కొడుకు అని, ఒక్క బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అనుకుంటే 3 అనుకుందాం. 3 అయినా కానీ 3×9 కదా అయిపోయాయి. కాబట్టి ఈ గత ప్రభుత్వం మరి ఈ దొంగ లెక్కల పర్ క్యాపిటానా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అప్డేట్ చేయకపోవడమా ఏం జరిగిందనేది వాస్తవమైనటువంటి విషయాల మీద గనక జరిగితే ఈ లెక్కలు వేరే ఉంటాయి. పర్ క్యాపిటా ఇన్కమ్ లో రకరకాల అంశాలు కలుస్తాయి కాదంటే, అవి రకరకాలు ఉంటాయి. అందులో ఇన్కమ్ ఎంత మిగులుతుంది, ఫైనల్ గా అంత అందరూ కలిసి ఒకటి చేస్తారు. అయితే ఏది లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మనిషికి 3,08,732 రూపాయల ఆదాయం ఉన్నదని చెప్పిన తర్వాత సగటున
ఆదాయం ఉన్నదని చెప్పిన తర్వాత ఈ 1,50,000 ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఈ 1,50,000 గ్రామాల్లో నలుగురున్న కుటుంబానికి 1,50,000 ఆదాయం ఉంటే రేషన్ కార్డు అంటే ఎవరన్నా ఉన్నారా? ఇట్లా ఇవాళ రేపు ఏ చిన్న పని చేసినా వీళ్ళు పబ్లిక్ని అడుగుదాం. 10,000 ఇస్తారు అనుకుందాం. 10,000 తర్వాత రోజు కూలి ఎంత అన్న డిఫాల్టర్ రుణమాఫీ సంగతి చెప్తా జరా. ఈ సుధీర్ ఇక పదే కాపీ పేస్ట్లు చేసాడు బంద్ చేసి మిగతా వాళ్ళకి అవకాశం పర్ క్యాప్ అంటే ఒక రోజు మీ ఊళ్ళో కూలికి పోతే ఏ కూలి పైన ఎంత ఇస్తారు అన్న ఒక్కసారి చెప్పండి. దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి సోదరులారా. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఈయన తీసేయ వద్దులే. 500, 600, 700, 1000 ఇందులో యావరేజ్గా 500 తీసుకుందాం. ఇందులో యావరేజ్గా 500 తీసుకుందాం. 500 అనుకుందాం. నెలకు 15,000. నెలకు 15,000. 12,500 60. 6 లక్షలు అంతే. 12,500 60 అంతే. 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు ఒక మనిషి సంపాదిస్తున్నాడు. 6 లక్షలు కాదు, ఒక నిమిషం. నెలకు ఎంత? నెలకు 15,000 కదా. 15 × 12 3 లక్షలు. 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంట్లో ఇద్దరు పని చేస్తే 6 లక్షలు అవుతాయి. సో కాబట్టి ఈ చేసేటువంటి ముచ్చట ఏదైతే ఉందో ఈ లీడర్లు చెప్పేటువంటి ముచ్చట అంత ఎందుకో నమ్మశక్యంగా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తలేదు సోదరులారా. అన్న నాకు ఇల్లు లేదు, భూమి లేదు, నాకు ఏం లేదు, నాకు రావాలని. మీకు రావాలి, మీ అటువంటి వాళ్ళు కాదంటలేం. కానీ ఈ లెక్కలకు ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు ఎక్కడ పొంతనుండదు. ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే. సో ఇక్కడ సరే రేషన్ కార్డు ప్లేస్లో ఒక రేషన్ కార్డుకు ప్రభుత్వం ఎంత బియ్యము, ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్లోనే పోస్తురా వస్తలేదు. కిరసనాయిల్ బంద్ అయిపోయింది. ఓన్లీ బియ్యము ఇస్తే గోధుమలు, చక్కెర ఈ మూడు ఇస్తా ఉన్నారు. దీనికి ఒక్కొక్క కిలో బియ్యానికి దాదాపు 30 రూపాయల పైసలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్కరికి 6 కిలోలు ఇస్తా ఉన్నారు. ఇంట్లో 4 ఉంటే 6 4 24. 24 × 30 3 2 6 600 రూపాయలు. 600 చక్కెర ఇది ఇదంతా కలిపి ఇంకో 650 అనుకో. ప్రతి కుటుంబానికి 650 రూపాయల లబ్ధి జరుగుతుంది అనుకున్నాం. ఈ 650 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఇంకా జరంతా కలిపినా మంచి బియ్యం కొనుక్కుంటారు కదా. సన్న బియ్యమే ఇయ్యకపోతే అది చేస్తారు కదా. అయితే ఈడ ఇంకొక విషయం ఏంటంటే మరి సివిల్ సప్లై శాఖ లేకపోతే ఇటు FCI వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా బియ్యమే పంపిణీ చేయాలి, ఖచ్చితంగా గోధుమలే పంపిణీ చేయాలి. ఇక్కడంటే బియ్యం ఇస్తారు, అక్కడ గోధుమలు ఇస్తారు. కానీ వీటి వల్ల ఎంతవరకు సామాన్యుడికి రీచ్ అవుతుంది ఎప్పుడన్నా సమీక్ష చేసిర్రా? రేషన్ షాపు నీకు రేషన్ కార్డు కావాలా, లేదా రేషన్ బియ్యం కావాలా, లేకపోతే అంతమందం పైసలు కావాలా, మీకు చక్కెర కావాలా, అంతమందం పైసలు కావాలా అని అడిగినప్పుడు కొంత బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 150,000 అంటే ఈ రాష్ట్రంలో ఒక్కడ అర్హుడు ఉన్నాడు ఉండడు. 15,000 అయినా కానీ 1,80,000 ఎవరో కొద్ది మంది వెళ్తారు. 1,80,000 అవుతుంది. 15,000 వచ్చినా కానీ 500 అయినా కానీ 1,80,000 అవుతుంది సంవత్సరానికి. అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ పెట్టుకున్నాం. అవును, 2 లక్షల రూపాయలు రుణమాఫీ. 2 లక్షల ఆదాయమే కదా రైతుకు. అంతే. ఏడుంటది ఇడా? ఇట్లుంటాయి లెక్కలు. ఇవన్నీ దాచిపెట్టాలి కదా. మళ్ళీ మనం ఎట్లా చెప్తామండి? చెప్పకపోతే ఏం చెప్తాం మరి? రైట్. ఇక మళ్ళీ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని WHO ఆందోళన వ్యక్తం చేసింది. గత కొన్ని వారాలుగా 84 దేశాల్లో పాజిటివిటీ రేట్ పెరుగుతుందని తెలిపింది. రానున్న రోజుల్లో తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు రావచ్చని హెచ్చరించిందట. మళ్ళా కరోనా వచ్చేటువంటి అవకాశం ఉందట, మళ్ళా పెరుగుతూ ఉందట. ఈ కరోనా గురించి నేను చెప్తున్నా, ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. కుక్కకు రాలే, కోతికి రాలే, పందికి రాలే, కోడికి రాలే, నక్కకు రాలే, ఆవుకు రాలే, దేనికి రాలే కరోనా. ఓన్లీ మనుషులకి. ఎందుకంటే అవి భయపడేగా. వాటికి కరోనా వచ్చిందన్నా అది ఏందో తెలియదు, రాలేదన్నా ఏందో తెలియదు. కాబట్టి మనుషులకే భయం. హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని ఎక్కువ పెరుగుతూ ఉంటే రోగాలు, కొత్త రోగాలు అని పుడతా ఉంటాయి అన్నట్టు.
వాటి కోసం పుట్టినట్టే ఉంటుంది కథ. ఛత్తీస్గఢ్ కూడా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మధ్యలో చెట్లు పెట్టిరు. ఆ చెట్లు ప్రత్యేకంగా ఉబ్బసం తర్వాత ఈ గుండె జబ్బులు వచ్చి వస్తుంది చెట్లు చూసుకో, అటువంటి చెట్లు పెట్టిండు మనోళ్ళు. ఇక రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇప్పటికే పబ్లిక్ సెక్టార్ జాబ్స్ ను ప్రైవేటీకరించిందని అన్నారు. ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు రావట్లేదని మల్లికార్జున ఖర్గే నిన్న స్టేట్మెంట్ చేసినారు. ఇక పైసా ఖర్చు లేకుండా ప్రాజెక్టులో పూడికతీత విషయంలో ప్రభుత్వం ఆర్థికంగా లబ్ధి పొందడంతో పాటు ప్రాజెక్టులను పునరుద్ధరించే మార్గాలపై దృష్టి పెట్టింది. పూడిక ఇసుకను వేరు చేసేలా ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి ఆదాయాన్ని పొందాలని చూస్తా ఉన్నది. పూడికలోంచి ఇసుకను తీస్తారట, మట్టిలోంచి బంగారాన్ని తీసి పూడికలోంచి ఇసుకను తీసి ఇసుక అమ్ముకొని ఈ పూడిక మాత్రం తీస్తారట. ఇక వయనాడు బాధితులకు అండగా ఉంటాం, ఇది ఘోర విపత్తు అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన పీఎం కేరళ సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే, బాధితులకు పరామర్శ, ఓదార్పు, పునర్నిర్మాణానికి పూర్తి సాయం చేస్తామని చెప్పేసి ప్రధాని ప్రకటించాడు. మీకు ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే బిట్స్పిలా అని ఒక రీసెర్చ్ చేసింది హైదరాబాద్ మీద రీసెర్చ్ చేస్తే 17 రోజులు కంటిన్యూగా హైదరాబాద్లో వాన పడితే పావుల మందమే మిగులుతుందట. హైదరాబాద్ మొత్తం కథం ఇక మునిగే పోతాడ, మొత్తం 75% పావుల మందం మిగులుతుందట. ఓకే, ఇది బాగు చేయడానికి కేవలం 10,000 కోట్లు అయితే మొత్తం సెట్ చేయొచ్చట. ఓకే, ఈ మొత్తం ఆ వ్యవస్థనంతా కూడా ఇగో బిట్స్పిలా అని చేసింది. ఇక వయనాడులో కొండ చర్యల పక్కన అక్కడ ఇక్కడ కొద్దిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ జీవనాలు ఉంటాయి. సో తద్వారా ఆ కొండ చర్యలు విరిగిపోవడం, ఊర్ల మీద పడడం, తద్వారా ప్రకృతికి విరుద్ధంగా అక్కడ కట్టడాలు కట్టినట్టు. అసలు యాక్చువల్ అక్కడ వరదొచ్చే చోట కట్టడాలు కట్టొద్దు. రైట్, ఇది ఘోర విపత్తు. ప్రధాని మోడీ కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన పీఎం, కేరళ సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే, బాధితులకు పరామర్శ, ఓదార్పు, పునర్నిర్మాణానికి పూర్తి సాయం చేస్తామని ఆయన ప్రకటన. ఇది మామూలు విపత్తు కాదు, వేలాది కుటుంబాల కలలను చెదరగొట్టిన ఘోరం ఇది. విపత్తు నష్టాన్ని నేను కళ్ళారా చూశాను. రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలిసి మాట్లాడాను. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించానని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న వయనాడు పోయింది. కేటీఆర్ను జైల్లో వేస్తారు, సీఎం రేవంత్ పై వేస్తాడు. కేటీఆర్ను జైల్లో వేస్తాడు, సీఎం రేవంత్ పై నమ్మకం ఉందని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. కేటీఆర్ చేసిన అవినీతి అరాచకాలు అందరికీ తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు ఫేక్ న్యూస్. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనమని ప్రచారం చేస్తున్నారని కామెంట్. రైట్, ఇక ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నేతలు పార్టీ విలీనమని ప్రచారం చేయాలి. అసలు మేము బీజేపీలో కలుస్తున్నామని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ లేనట. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇది ఎత్తుగడ వాడుతున్నారంటే అక్కడ ఓకుంటుంటారని అట్లా చేస్తురట. అయితే కేటీఆర్ ను జైల్లో వేస్తాడు, సీఎం రేవంత్ పై నమ్మకం ఉంది బండి సంజయ్. నేను చెప్తున్నా ఎవడు జైలు పోడు, ఎవడు రాజకీయ నాయకులు ఎప్పుడు తమ కంట్లో తమ ఏలు పొడుచుకోరు. ఇప్పుడు విషయం ఏమవుతుందంటే కేటీఆర్నో లేకపోతే హరీష్ రావునో కేసీఆర్నో ఇప్పుడు జైలు వేస్తే ఏమవుతుంది, అయ్యో పాపం అని సానుభూతి వస్తుంది. రకరకాల అంశాలు దాని చుట్టూ ఉంటాయి. ఎవరికి జైల్లోకి పోరు, జైల్లోకి పోయినోడు ఎప్పుడైనా లీడర్ అవుతాడు, గుర్తుపెట్టుకోరు. ఇక అస్సాం టు ఖమ్మం స్పీడ్ పోస్ట్ లో హెరాయిన్, డార్క్ వెబ్ లో ఆర్డర్, క్రిప్టో కరెన్సీలో పేమెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు, టీన్యాప్. ఖమ్మం పోలీసుల జాయింట్ ఆపరేషన్. డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘా పెట్టింది. ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసింది. ఈ కేసు వివరాలను టీన్యాప్ అధికారులు శనివారం వెల్లడించారు. ఖమ్మం పట్టణంలోని రోటరీ నగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెల 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశాడు. అతడు క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయగా అవి అస్సాంలో ఉన్న వ్యక్తికి వెళ్ళాయి. డ్రగ్ సప్లయర్ ఆన్లైన్ ద్వారానే కన్సైన్మెంట్ నెంబర్ ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు షేర్ చేశాడు. ఆన్లైన్ లో వస్తుందట, స్పీడ్ పోస్ట్ లో వస్తా ఉందట. మళ్ళీ డ్రగ్స్ న్యూజిలాండ్ కు డ్రగ్స్ కొరియర్, హైదరాబాద్ లో పార్సిల్ చేస్తుండగా పట్టుకున్న డిఆర్ఐ 60 లక్షల ఎఫిడ్రిన్ స్వాధీనం, ఇద్దరు అరెస్టు. న్యూజిలాండ్ కు డ్రగ్స్ కొరియర్ చేస్తా ఉన్నారట. మొత్తం కొరియర్ ద్వారానే వానికి తెలియకుంటేనే గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసర్ ఆయన్ని పోయి ఇచ్చేస్తుంది, డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఇక మల్కనగిరి పాండురంగాపురం రైల్వే లైన్ తో తెలంగాణకు లబ్ధి. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 8 రైల్వే స్టేషన్లలో ప్రాజెక్టులతో దేశంలో రైల్వే రంగం మరింత అభివృద్ధి చెందనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అసన్సోల్, బెంగాల్, వరంగల్ ను కలిపేలా సరికొత్త క్యాడర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఆయన. అయితే ఇక్కడ జైల్లో వేస్తాడని కాదు, ఎప్పుడైనా అధికారులు జైలుకు పోతారు.
నాయకునికి ఇందోడు జైలు పోతాడు తప్ప నాయకుడు ఇంకోటి పోడు. వాళ్ళు పోయినా కానీ వాళ్ళ కథలు వేరే ఉంటాయి, వాళ్ళు దాన్ని వాడుకుంటారు అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీకేమనిపిస్తూ ఉంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పోతారా పోరా? అంతే. ఒక చిన్న మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా కానీ మల్కన్గిరి పాండురంగాపురం రైల్వే స్టేషన్లో రైల్వే లైన్లో తెలంగాణకు లబ్ధి అని చెప్పేసి అక్కడ వైష్ణవ అంటుండు. పెద్దాపూర్ గురుకులంలో పాములంట. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో భయాందోళనకు గురయ్యిండ్రు. ఇక 4 పాములను చంపేయగా మిగతావి పొదల్లోకి వెళ్ళిపోయినాయంట. ఇక పెద్దాపూర్లో మొన్న అనుమానాస్పదంగా మృతి చెందుతా ఉన్నారు పిల్లలు అని చెప్పేసి వచ్చింది. అది పాములు తెలియజేయండి దయచేసి. దాంట్లో రైట్, ఇక్కడ కేటీఆర్ను రేవంత్ రెడ్డి జైలుకు పంపుతాడు అని బండి సంజయ్ అంటా ఉన్నాడు. కేటీఆర్ జైలుకు పోతాడు అనుకునే వాళ్ళు పైన, కేటీఆర్ జైలుకు పోడు అనుకునే వాళ్ళు కింద. మీ ఒపీనియన్ని తెలియజేయండి. జాబ్ క్యాలెండర్లో జాబ్ పోస్టులు ఎట్లా ఇస్తారా? నాకు అర్థం కాదు. పబ్లిక్ లైబ్రరీ జాబ్స్ లేవు అంటున్నారు. లైబ్రరీ లైన్ లేదా? మాటిజన్ బతుకులు నీ వల్లే బాగుపడుద్దన్నా, మాకు ఏ పార్టీల మీద నమ్మకం లేదు, అందుకే మాట్లాడినా బ్రదర్, డోంట్ వరీ అన్నా. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడండి అన్నా. ఓకే, దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి సోదరులారా, లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే క్యూన్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్, అది దయచేసి అందరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక బహుశా యూట్యూబ్ నుంచి మనం వేరే ప్లాట్ఫామ్ మీదకి వస్తాం. ఈ లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇది చూపిస్తలేదు ఎందుకో మరి. దీన్ని క్లిక్ చేయండి సోదరులారా, లైక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. రైట్గా ఇది ఇట్లుంటే పెద్దాపూర్ గురుకులంలో పాములు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాములు కలకలం సృష్టించాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టిన కార్మికులకు పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. 4 పాములను చంపేయగా మిగతావి పొదల్లోకి వెళ్ళిపోయినాయట. అనుమానాస్పదంగా చనిపోతారు పిల్లలు అక్కడ కదా, అది పాములు కరుస్తా ఉన్నట్టు. స్కూల్పై ఇజ్రాయెల్ దాడి, 80 మంది మృతి. గాజా సిటీలో పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న తబీన్ స్కూల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు, మరో 47 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. ఆ స్కూల్ను హమాస్ తన కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తుందని, అందుకే దాడి చేశామని వాళ్ళు పేర్కొన్నారట. పిల్లలు చనిపోయారట పాపం. బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి స్టూడెంట్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ని టార్గెట్ చేసుకున్నారు. ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుడని, గంటలో పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇతర న్యాయమూర్తులు కూడా పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టారు. తప్పుకోకుంటే వారి ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అపెక్స్ కోర్టు వరకు భారీ ర్యాలీ తీశారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ దిగొచ్చారు. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించాడు. సరే, ఇక్కడ బంగ్లాదేశ్ మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. సో ఏకంగా అక్కడి ప్రజలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హెచ్చరికలు జారీ చేశారు. గంట సేపట్లో దిగకపోతే నీ సంగతి చెప్తామన్నారు. రాజీనామా చేశారు. అయితే సార్, ఈ అంశం నిన్న ఇది పక్కకు పెడితే కాస్త సుప్రీంకోర్టు పదే 50% రిజర్వేషన్ దాటొద్దు. నేను ఇది పంపిస్తా. సుప్రీంకోర్టు పదే ఏం చెప్తుంది? బీసీలకు రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడల్లా 50% దాటొద్దు, ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి అంటుంటది. ఇక్కడ సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ దాటొద్దు అని సుప్రీంకోర్టు అందరికి చెప్తా ఉంది. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జీలు బీసీలు ఉన్నారు? సుప్రీంకోర్టులో 50% ఈ రిజర్వేషన్లు వద్దా? సుప్రీంకోర్టు ఏమైనా వేరే సంస్థనా?
సుప్రీంకోర్టులో మహిళా కోట ఉండొద్దా? ఎంతమంది మహిళలు ఉన్నారు సుప్రీంకోర్టులో? జడ్జెస్ ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రజలకు చెప్పరా? మీ కాడ అమలు కానటువంటి న్యాయము మా కాడ అమలు చేయాలని మీరు ఆదేశిస్తారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వ్డ్ పోస్టులు ఉండాలా? అప్పుడు ఓపెన్ కేటగిరీ ఎంత అమలు అవుతుంది ఈ లెక్క ప్రపంచానికి చెప్పి ఇక్కడ 50% మించొద్దు బీసీల రిజర్వేషన్ 33 నుంచి 27, 27 నుంచి 18. ఎట్లా తగ్గిపోతుంది రిజర్వేషన్? నిన్న మొన్న వస్తా ఉన్నారు ఈ బీసీ జడ్జీలు, వాళ్ళు వీళ్ళు కూడా అది వరకు లేనేలేరు. అసలు ఇప్పుడు ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా నష్టపోయింది బీసీలే కదా. ఇప్పుడు ఒకవేళ 17%, 15% నీ 50% గీత పెట్టాలని ఏ రాజ్యాంగం ఏడ రాసింది? చూపెట్టు. 50% ఉండాలని ఏడ రాసింది? ఒకవేళ అట్లుంటే మరి మళ్ళీ ఎందుకు పెంచుకున్నారు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకు పెరిగింది? నిన్న ఒక పిల్లగాడు చెప్పిండు, అన్న 75 మార్కులు వచ్చి నాకు రాలేదన్న, నేను క్వాలిఫై కాలే, 60 మార్కులతోని ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు క్వాలిఫై అయ్యారు అన్నాను. ఈ బీసీ పిల్లలకు కూడా రావాల్సినటువంటి సోయి ఏంటంటే అసలు ఈ స్లాబ్ పెట్టినోడు ఎవడు? ఈ స్లాబ్ లో నైపుణ్యత ఏమన్నా అంటే 50% క్వాలిటీ ఉండాలంటారు. ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళని పంపించే ఎన్ని పథకాలు వచ్చినాయి ఈడ? ఒలింపిక్స్ లో 6. అవి కూడా ఈ తెచ్చిన వాళ్ళ దాంట్లో ఎవ్వడు కూడా లేడు అప్పర్ క్యాస్ట్. మళ్ళా అందుకోసమే దీనిపైన ఈ దేశంలో చర్చ జరగాలి. ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఖచ్చితంగా బీసీ స్టూడెంట్స్, బీసీ ఉద్యోగులు, బీసీ లాయర్లు, బీసీ అడ్వకేట్లు, బీసీ సమాజం అంతా ఒకసారి దీనిపైన దృష్టి పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జీలు బీసీలు ఉన్నారు సుప్రీంకోర్టులో? ఈ జప్పురి మాకు లెక్క. సెబీ చైర్పర్సన్ టార్గెట్ గా హిండెన్బర్గ్ రిపోర్ట్. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ మరో బాంబు పేల్చింది. ఈసారి సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ ను టార్గెట్ గా చేసుకుంది. అదాని అక్రమ లావాదేవీల కోసం ఉపయోగించిన రహస్య విదేశీ సంస్థల్లో ఆమె భర్తకు వాటాలున్నాయని సంచలన ఆరోపణలు చేసింది. ఇవి మారిషస్, బెర్ముడా ఫండ్స్ అని. వీటిలో బుచ్ దంపతుల వాటాల విలువ ఎంత మాత్రం తెలియదని పేర్కొంది. ఈ పెట్టుబడులు 2015 నాటివని, అప్పుడు మాధవి సెబీ హోల్ టైమ్ మెంబర్ అని తెలిపింది. అసలు చమత్కారం చూడు, హిండెన్బర్గ్ మళ్ళొక బాంబు వేసింది అదాని గ్రూప్ మీద. అదాని గ్రూపు గతంలో ఏది ఫేక్ ఐప్ చూపించి ఏది ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎగబాకిందని చెప్పారు కదా, అదానిదంతా డొలనేనట. ఇక్కడ ఈమె ఎవరైతే ఉన్నదో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్, ఈమె రహస్యంగా అదాని గ్రూప్ లో వాటాలు ఉన్నాయట ఈమెకు. చూసుకో సెబీ. అసలు ఈ సెబీ ఏంది? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ ఏం చేస్తుందంటే పెట్టుబడిదారులకు భద్రత, పెట్టుబడిదారులకు భరోసా, ఇటువంటి కార్యక్రమాలు కల్పించి మన సిబిల్ స్కోర్ కూడా వీళ్ళే చూస్తారు. సో కాబట్టి వీళ్ళకు వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్, హెల్త్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసేటువంటి సంస్థలు. దీని పెద్ద మేడమే అదానితో సోబతి కట్టిందట చీకట్ల కట్టుడుతోటి. ఇప్పుడు అదాని ఆడింది ఆట ఈమెది అహ్మదాబాద్ లో చదివింది అమ్మ. మొత్తం అక్కడి నుంచే దందా అంతా. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి దయచేసి ఇది కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైలుకు పంపుతాడు అని బండి సంజయ్ అంటున్నారు. కేటీఆర్ జైలుకు పోతాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, కేటీఆర్ జైలుకు పోడు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ ఏంది? కేటీఆర్ జైలుకు పోతాడని 59% మంది, పోడు అని 41% మంది అంటా ఉన్నారు. గతంలో పెట్టినటువంటి ఈ పోలుకు భిన్నంగా ఈ కనిపిస్తా ఉంది. గతంలో పోతాడు అని 89% మంది చెప్పేది, ఇప్పుడు 41%కి వచ్చింది. అది అమ్మా కిరణ్ ఈయన కేటీఆర్ జైలుకు పోతే కాంగ్రెస్ వల్ల బద్దలు వలుగుతాయి అని చెప్పని అంటా ఉన్నాడు. ఈ అమ్మ అనే పేరు తీసేద్దాం, ఈ బూతులకు ఈ అమ్మకు సింక్ అయితే లేదు. రైట్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బంగ్లా సీజే రాజీనామా, ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ కేంద్రంగా ఢాకాలో విద్యార్థుల ఆందోళన. సుప్రీంకోర్టును చుట్టుముట్టి నిరసన, గంట వ్యవధిలో రాజీనామాకు పట్టు. షేక్ హసీనాకు విధేయుడుగా ముద్ర, తాత్కాలిక సీజేగా అష్ఫాకుల్ నియామకం అట. సీజే బంగ్లాదేశ్ అంటే ప్రజలు తిరుగుబాటుకు ఎంత పెద్ద వ్యవస్థ అయినా
ఇక్కడ దిగిపోవాల్సిందే, ఎంత పెద్ద వ్యవస్థ అయినా సరే. మేము లోకాతీతులం, మేము సర్వాంతర్యాములం అనుకునేటువంటి ప్రతి ఒక్కరిని చరిత్ర కాలగర్భంలోనే కల్పేసింది. హిట్లరు పెద్దోళ్ళని, అంతే ప్రపంచాన్ని. న్యాయ వ్యవస్థ అంతేనా? మన దేశంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నది మెజారిటీ ప్రజల భావన. ఇతర వ్యవస్థల్లో న్యాయం దక్కనప్పుడు ఎవరైనా న్యాయ వ్యవస్థ తలుపు తడతారు. అక్కడ కూడా వెంటనే న్యాయం జరుగుతుందన్న భరోసా కానీ అసలు న్యాయం లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేకపోయింది. మిగతా వ్యవస్థలతో పోలిస్తే న్యాయ వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఆ వ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యలకు, అది ఇచ్చే ఆదేశాలకు పొంతన ఉండడం లేదు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టును తప్పుపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను మాత్రం రద్దు చేయలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, రద్దు చేయాల్సిందే కదా, ఎందుకు చేయలేదు అని చెప్పి రాధాకృష్ణ గారి ఆవేదన లెక్క అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పాలకపక్షాలపై ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబుకుతుంది. బంగ్లాదేశ్ పరిణామాలని తీసుకుందాం. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా 7 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ కారణం. బంగ్లా ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవించి నెత్తిన పెట్టుకున్నారు. అదే ప్రజలు ఇప్పుడు ఆయన విగ్రహాలను పగలగొడుతున్నారు. రిజర్వేషన్ల విషయంలో హసీనా నిర్ణయాన్ని పాక్షికంగా సమర్థించిన బంగ్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాస భవనంపై కూడా ప్రజలు దాడి చేశారు. పాలకులు మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీర్పులు ఇవ్వాలని బంగ్లా పరిణామాలు చెప్తున్నాయా? అలానే గుంపు స్వామ్యానికి తల ఒగ్గితే రాజ్యాంగంలోని నిబంధనల విషయం ఏమిటనే ప్రశ్న వస్తుంది. ఇలాంటి సంక్లిష్ట సమస్య ఎదురవ్వకూడదంటే ప్రభుత్వాలు మాత్రమే కాదు, వ్యవస్థలు కూడా ప్రజల్లో తమపై నమ్మకం పోకుండా వ్యవహరించాలి. మన దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. పాలక పక్షాల చేతిలో అవి కీలుబొమ్మలుగా మారిపోయాయి. తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం సడలుతోంది. ప్రజాప్రతినిధులపై దాఖలయ్యే అవినీతి కేసుల్లో విచారణ ఏడాదిలోగా పూర్తి కావాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అభిప్రాయపడింది. మరి జరుగుతున్నదేమిటి? ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. అయినా దర్యాప్తు సంస్థల విచారణ పూర్తి కాలేదు. ఇంకా గంతంటారే నా మీద పెట్టినటువంటి, నా మీద చిల్క ఏది గతంలో ఈ కేసీఆర్ పోలీసులు ఈ రాధాకిషన్రావు ఈ బ్యాచ్ అంతా కలిసి చిల్కలు కూడా పిఎస్లో నా మీద కేసు పెట్టారు. ఇప్పటి వరకు ఛార్జ్షీట్ వేయలేదు. ఛార్జ్షీట్ వేస్తే దొరికిపోతారు కదా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోర్టు విచారణలో జాప్యం జరుగుతున్న తీరు కేస్ స్టడీస్ అవుతుంది. జగన్ కేసులు విచారణకు రాకుండానే న్యాయమూర్తులు బదిలీ అవుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదా? వివిధ సందర్భాల్లో ఎవరికి వారు తమ తప్పు లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. పొలిటికల్ బాస్ల కన్సర్న్లలో పనిచేయడానికి వ్యవస్థలు అలవాటు పడ్డాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి. ఇలా అయితే ప్రజల్లో తిరుగుబాటు రాదా? తమపై ప్రజల్లో నమ్మకం చచ్చిపోకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు స్థాయిలో అప్పుడప్పుడు ప్రజలకు ఉపశమనం లభించే విధంగా తీర్పులు వస్తున్నాయి. కానీ నిందితులైన రాజకీయ నాయకులు మాత్రం అందరం ఎక్కుతూనే ఉన్నారు. బంగ్లాదేశ్ వంటి పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును. కానీ నిజాయితీ పరులు, ప్రజాస్వామ్య ప్రియులు, కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న వారిలో అసంతృప్తి గూడు కట్టుకుంటుంది. అది ఎప్పుడైనా ఏ రూపంలోనైనా పెళ్ళుబుకవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి ఎందుకు వచ్చింది? ఆయన కూడా తనను తెలంగాణ పితగా పిలిపించుకున్నారు. 9.5 ఏళ్లు తిరిగేసరికి అదే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించారు. మళ్ళబోయింది కరెంటు. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే, నిన్న తీర్పు వచ్చింది. మొన్న తీర్పు వచ్చింది. ఏది? తెలంగాణ హైకోర్టులో ఒక కోర్టు ఏం చేసిందంటే, ఒక ఆమె చనిపోతే అలా కొడుకే తల్లిని చంపిడని చెప్పి ఆ కొడుకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. 11 ఏళ్ళు లోపల ఉన్నాడు. లోపట ఏం చేసిండు? ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసిండు 2018లో. 2018లో హైకోర్టుకు అప్పీల్ చేస్తే 2018 నుంచి విచారణ చేసి 2024లో తీర్పు ఇచ్చింది కోర్టు. ఏమని? ఆయన నిర్దోషి, ఆయన చంపలేదు, వాళ్ళ అమ్మ నాయన సంబంధం లేదు. ఇచ్చిన తర్వాత ఆయనను వెంటనే రిలీజ్ చేయాలని హైకోర్టు ఆర్డర్ పంపించింది. ఏడికి? జైలుకు. ఆయన చచ్చిపోయి శాలైన్లా జైల్లోనే చచ్చిపోయాడు. పాపం ఆయన చచ్చిపోయిండు సార్ ఇట్లా అని చెప్పి తెలిస్తే, అయ్యో మాకు తెలియదన్న. మన విచారణ గత శరవేగంగా ఉందన్నట్టు. ఒక రాజకీయ నాయకుడికి బెయిల్ కావాలంటే వెంటనే వేస్తే మేఘాల మీద బెంచ్లు వేసుకొని మాట్లాడి తీర్పులు ఇచ్చి మనం వాటి మీద ఉన్నటువంటి సమీక్ష, సామాన్య ప్రజలకు న్యాయం అందే కాడ లేదనేది ఇక్కడ కొంతమంది ఆవేదన. ఈ నిన్నమొన్న జరిగింది. ఇది నిన్నమొన్ననే జరిగింది. ఏది? ఈ చెర్లపల్లి జైలుకి సంబంధించి నిర్దోషం తేలిండు.
మరి కింది కోర్టు శిక్ష వేసింది, కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. వేసిన తర్వాత ఆయన అప్పీలుకు పోతే హైకోర్టులో విచారణ జరిగి 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 పాపం ఆయన చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయిన కొన్నేళ్లకు తీర్పు వచ్చి ఆయనను విడుదల చేయాలని వచ్చింది. ఆయన విడుదల చేయాలని వచ్చి ఏడున్నాడు, విడుదల చేసేందుకు లేడు, చచ్చిపోయిండు అప్పటికే. నేను చూపిస్తా చూడరు అది. ఇక గమ్మత్తుంటాయి ఒకటొకటి చెప్తుంటే కానీ ఇక భరత్ ఓపెన్ చేయి వాట్సాప్. ఇగో నిర్దోషిగా తేలిన కొడుకు 6 ఏళ్ల కిందటే మృతి. తల్లి హత్య కేసు తీర్పును సవరించిన హైకోర్టు. తల్లి హత్య కేసులో కొడుకును నిర్దోషిగా తేలిస్తూ ఇటీవల వెలువరించిన తీర్పును హైకోర్టు సవరించింది. కన్న తల్లిని హత్య చేశాడనే ఆరోపణతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి గ్రామానికి చెందిన పెద్దగుండల పోచేను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి 2016లో కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దాంతో అతడు జైల్లోనే ఉంటూ ఆ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. అప్పీల్ విచారణలో ఉండగానే పోచేయ జైల్లో 2018లో మరణించాడు. అయితే ఈ కేసులో ఇటీవల పోచేని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పోచేయ మరణించిన విషయం తెలియక అతన్ని రిలీజ్ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత పోచేయ చనిపోయిన విషయాన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. పోచేయ చనిపోయినట్టు నిర్ధారించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ విషయాన్ని జస్టిస్ కె సురేందర్, జస్టిస్ కె శ్రీనివాసరావుల ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సమాచార లోపం వల్ల పోచేయ చనిపోయిన విషయం తెలియదని కోర్టుకు తెలిపారు. ఇది ఇప్పుడు ఆ తీర్పు ఏదో అప్పుడు వచ్చినుంటే ఓ నిర్దోషి చచ్చిపోకపోతుండే కదా, ఈ జైల్లో నరకయాతన అనుభవించకపోతుండే కదా. ఇప్పుడు ఈ తప్పుడు తీర్పిచ్చినటువంటి పాత జడ్జి మీద ఏమైనా విచారణ చేయొచ్చా? కింది కోర్టు జడ్జి పైన ఏమైనా విచారణ చేయొచ్చా? చేయాలి కదా. ఈ రిమైనింగ్ జీవిత ఖైదు వాళ్ళకి వేయొచ్చా? ఇక ఇట్లుంటుందా పరిస్థితి? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి కరెంట్ పోతుంది వస్తుందిగా, ఇంకా ఏం మాట్లాడాలి కరెంట్ గురించి? దయచేసి ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి సోదరులారా. ఇక్కడ దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థలు నిజాయితీతో సక్రమంగా పనిచేసినా చేయకపోయినా ఎన్నికల్లో ప్రజలు మాత్రం ఓటు అనే ఆయుధంతో నిరంకుశంగా వ్యవహరించే వారిని శిక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఔన్నత్యాన్ని కాపాడుకోవడమా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థలు తేల్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి, పాలకులు కాదు. ఈ సూత్రాన్ని పాటిస్తే ప్రజల్లో అసహనానికి, అసంతృప్తికి తావుండదు. ఇక్కడ కోర్టులు చెప్తా ఉన్నా. ఇక్కడ పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులు అని చెప్పి ఎవరైతే మనం అనుకున్నామో, కోర్టులు అతన్ని దోషిగా పెట్టి జైల్లో పెట్టినాయో, ఇతను దోషి కాదు, మా గుండెల్లో నిలిచిన వ్యక్తి అని ఇండిపెండెంట్గా గెలిపించి పార్లమెంట్కు పంపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజా వ్యతిరేక తీర్పునిచ్చినట్ట? అసలు ఎక్కడ సింక్ అయితే లేదు ఈ వ్యవహారం. ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో. ఒడిశా ఏపీ తెలంగాణ అనుసంధానం కొత్త లైన్ పూర్తయితే భద్రాచలం మీదుగా రైలు ప్రత్యామ్నాయ సరుకు రవాణా కారిడార్కు బాటలు. 170 కిలోమీటర్లు, 73 కిలోమీటర్లు, అంచనా వ్యయం 4109 కోట్ల రూపాయలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు. విశాఖ జోన్పై ఏపీ సీఎంతో చర్చిస్తున్నామని చెప్పేసి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మల్కన్గిరి పాండురంగాపురం రైల్వే లైన్ తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేటీఆర్ ను జైలు పంపకపోతే యుద్ధమే. ఆయన అరాచకాలు ఎన్నో. నన్ను, రేవంత్ ను వేధించారు. సీఎం పై నమ్మకం, గౌరవం ఉంది. కేటీఆర్ ను లోపలేస్తారు. ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు అని చెప్పి ఇప్పుడు కేటీ రామారావు మీ ఇద్దరినే కాదు, నన్ను ఉంచినన్ని రోజులు జైల్లో మిమ్మల్ని కూడా ఉంచలే, మీ ఇద్దరిని కూడా ఉంచలే. కానీ ఒక మాట నిజం, ఇప్పుడు కేటీ రామారావు జైలుకు పోతే మనందరం సంతోషమా?
కానీ కేటీ రామారావు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బయటికి తీసుకురావాలి. అతను చేసిన దోపిడీలు, దొంగతనాలు, లూటీలు అవన్నీ బయటికి తీసుకురావాలి. ఆ కుటుంబం మీద విచారణ జరగాలి. తెలంగాణకు స్టాన్ఫర్డ్ బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం. లైఫ్ సైన్సెస్ స్కిల్ వర్సిటీలోను భాగస్వామ్యం. సీఎం రేవంత్ కు లేఖ అందించిన యూనివర్సిటీ బృందం. గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం. సాంకేతిక సేవల విస్తృతి, ఏఐసిటీ నిర్మాణం, స్కిల్ వర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చలు. హైదరాబాద్ లో జైటిస్ మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణ. అమెరికాలో సీఎంతో భేటీ అయిన కంపెనీల ప్రతినిధులు. మళ్ళీ రేవంత్ తో భేటీ. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు విధ్వంసం జరిగిందని ఆవేదన చెప్తూ మళ్ళొకసారి ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కాబోతా ఉన్నారట. ఇక జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులేవి, అధికారుల నిర్లక్ష్యంతో నష్టం. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇక హిండెన్బర్గ్ మరో బాంబు. అదానీ విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్ కు వాటాలు. బెర్ముడా మారిషస్ లో రహస్య పెట్టుబడులు. ఇందుకు అదానీ సోదరుడు వినోద్ సాయం. పెట్టుబడుల తర్వాతే సెబీలో మాధవి చేరిక. ఇదంతా ముందే పెద్ద ట్రాప్నే. ఏడాదిన్నర కిందట అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది. అసలు హిండెన్బర్గ్ ఏంటంటే ఇగో ఇటువంటి అన్ని బయటికి తీసే సంస్థ. తాజాగా మరో బాంబు పేల్చింది. ఈసారి నేరుగా సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్పైనే ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన బెర్ముడా మారిషస్ ఫండ్లలో మాధవి, ఆమె భర్త ధవల్ బచ్ కు రహస్య వాటాలు ఉన్నాయని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా 2015 జూన్ 5న సింగపూర్ లో ఈ ఖాతా తెరిచాడని తెలిపింది. ఈ మేరకు శనివారం తన వెబ్సైట్ లో పోస్ట్ చేసిన బ్లాగ్ లో ఆరోపించింది. ఓ ప్రజావేగు అందించిన పత్రాల ఆధారంగా ఈ ఆరోపణలు చేసింది. మాధవి దంపతులు 2015లో అదానీ విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టగా ఆ తర్వాత అంటే 2017లో మాధవి బచ్ సెబీలో శాశ్వత డైరెక్టర్ పదవి చేపట్టారు. అనంతరం 2022 మార్చిలో సెబీ చీఫ్ గా నియమితులయ్యారు. అదానీ గ్రూప్ అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. దాంతో సెబీ చీఫ్ పైన హిండెన్బర్గ్ ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఈ వ్యవహారంపై మరోసారి రాజకీయంగా రగడ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ సెబీకి సంబంధించి అదానీ విదేశీ కంపెనీల్లో సెబీ చీఫ్ కు వాటాలు ఉన్నాయట. హిండెన్బర్గ్ మళ్ళొక బాంబు పేల్చింది. ఇక దీని మీద గతంలో సెబీ ఈ అదానీ గ్రూప్ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద పార్లమెంట్ అట్టుడికింది. కేంద్రాన్ని కమిటీ ఏమంటే అలా కమిటీ వేయలే అంత బరాబరే ఉందని కొట్టేసారు, కథమైపోయింది. ఇప్పుడు కూడా అంతే అంతే. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారు A1, A2, A3 అని. A1 అంటేనేమో అంబానీ, A2 ఈయన, A3 ప్రధాని మోడీ. ఆ మందులతో కాలం చెల్లినట్టే, రోగుల ప్రాణాలతో వైద్య శాఖ చెలగాటం. గడువు ముగిసిన ఇక్కడనేమో సుప్రీంకోర్టు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది. ఏమని 17 నెలల తర్వాత ఈ విచారం ముందుకు పోతలేదు, ఆధారాలు లేవు, మనలేవు, పో ఇంటికి పో అని ఇచ్చిపెట్టింది. ఏ వాసన లేనోని తీసుకొచ్చి జైలు వేసిరు. గిన్ని ఆరోపణలు వస్తా ఉంటే అదాని బయట తిరుగుతున్నాడు. కనీసం పట్టించుకుంటే కేసు నమోదు చేస్తలేరు. ఆ మందులతో కాలం చెల్లినట్టే, రోగుల అదాని అంబానీ వానలు దడిస్తే నరేంద్ర మోడీ గారు దుమ్ముతారు. ప్రభుత్వం అట్లే ఉన్నది. ఆయన వానలు దడిస్తే వీళ్ళు గోయిలు వేసుకుంటారు. ఆ మందులతో కాలం చెల్లినట్టే, రోగుల ప్రాణాలతో వైద్య శాఖ చెలగాటం. గడువు ముగిసిన ఔషధాలపై నిర్లక్ష్యం, సకాలంలో వాటిని వెనక్కి పంపని వైనం. ఎక్స్పైరీ మందులతో 390 కోట్లు నష్టం. తాజాగా నిర్మల్ జిల్లాలో కాలం చెల్లిన సెలైన్లు రోగికి ఇచ్చిన ఆసుపత్రి సిబ్బందట. ఎక్స్పైరీ అయిపోతా ఉన్నాయి. గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్ సీరియస్. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్టు, స్టాఫ్ నర్స్ పై సస్పెన్షన్ వేటేసిరట. వచ్చే ఏడాది నుంచి రేషన్ సన్నబియ్యం చౌక ధర దుకాణం ద్వారా పంపిణీ. కుటుంబ వివరాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారట. కొత్త రేషన్ కార్డులపై ప్రజాభిప్రాయ సేకరణ. గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. రైట్గా ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వివరాలు. ఇది ఒకసారి తెలంగాణ రైట్గా బర్త్డే స్పెషల్. మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ వైరల్ అయిందట. ఇక ఇది ఇట్లుంటే భాగ్యనగరంలో జైటిస్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం. జంతు ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు. వందలాది నిరుద్యోగుల కొలువులు. సీఎం రేవంత్ బృందంతో కంపెనీ భేటీ. ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు స్టాన్ఫోర్డ్ సహకారం, సర్కార్ భాగస్వామ్యంతో శాటిలైట్ సెంటర్. ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జైటిస్ కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే రానున్న సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయట. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. రేషన్ కార్డుల స్థానంలో స్వైపింగ్ కార్డులు
ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు, భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ, అర్హతలు విధి విధానాలపై చర్చ, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, అర్బన్ ప్రాంతాల్లో 2,00,000 రూపాయలు లిమిట్. అంటే ఇక్కడ దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళు నిన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోవడం జరిగింది. వయనాడును ఆదుకుంటాం, ప్రధాని మోడీ ఏరియల్ సర్వే, వరద బాధితుల కన్నీటి పర్యాంతం ఓదార్చిన ప్రధాని మోడీ అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ. వయనాడును ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ వయనాడులో పర్యటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ఆయన. ఇక బీసీలే ఫస్ట్, తర్వాతే పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కూడా డిక్లరేషన్ ప్రకటించాలి. త్వరలో బీసీల మహోద్యమం రాబోతున్నది. రాజ్యాధికారానికి బీసీలు బలంగా పోరాడాలి. అవసరమైతే బీసీ ప్రజాప్రతినిధులు తాము పదవులను వదులుకోవడానికి రెడీగా ఉండాలి. బీసీల సత్యాగ్రహ దీక్షలో తీన్మార్మలన్ అంటూ నిన్న నేను కంప్లీట్గా, ఎందుకంటే అత్యంత దెబ్బతిని నష్టపోయిన బీసీల వైపు నిలబడ్డా, వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నా. నేను మాట్లాడేది రైట్ అన్న అంతరాత్మ చెప్తా ఉంది, అది మాట్లాడుతా ఉంది. అగ్రవర్ణ పేదలకు కూడా ఐటీ టెన్షన్స్, ఉద్యోగుల్లో బెంగళూరు కలవరం. 14 వర్కింగ్ అవర్స్ వైపు ఐటీ కంపెనీలు, డైలమాలో హైటెక్ సిటీ అట. అగో ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. హైదరాబాద్ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టెక్కీలు అంటేనే హైదరాబాద్ అంతగా భాగ్యనగరంపై ముద్రపడింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. భాగ్యనగరానికి ఆ స్థాయిలో క్రేజ్ ఉండడంతోనే దేశ విదేశాల నుంచి బడా ఐటీ కంపెనీలన్నీ ఇక్కడ తమ బ్రాంచ్లను ఓపెన్ చేసేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే సగం హైదరాబాద్ ఐటీ ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సంస్థలు ఐటీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడి పడుతున్నాయి. క్యాబ్లు, ఈఎంఐలు, ఫుడ్ డెలివరీలు, ఈ కామర్స్ సంస్థలు తదితర సేవలు ఐటీ ఉద్యోగులు ఎక్కువ వినియోగించుకోవడం గమనార్హం. ఇకపోతే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాలన్నీ ఐటీ కంపెనీలు ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక హైదరాబాద్ నగరంలోనే చిన్న పెద్ద ఐటీ కంపెనీలు అన్ని కలిపి 1,500కు పైగా ఉంటాయి. వీటిలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారట. ఐటీ టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగులు బెంగళూరు కలవరం బెంగళూరులో చేసినట్టు ఈడ కూడా చేస్తారని భయపడతా ఉన్నారట. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఫుల్ ప్రెషర్. భాగ్యనగరంలో 1,500కు పైగా ఐటీ కంపెనీలు, 9 లక్షల మందికి పైగా ఎంప్లాయీస్ లే ఆఫ్ తో భారీగా ఉద్యోగాలు లాస్ అయ్యే అవకాశం ఉందట. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ. బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అంట. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మీడియా చూస్తే టీ కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి. 5 ఏళ్లు ఉంటారా లేదా అనేది వారి చేతుల్లోనే ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైట్గా పవర్ 5 ఫోకస్ పెట్టిరుగా. జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేయాలి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనపై సమీక్ష. జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి చేయాలని హైడల్ ప్రాజెక్టుల సీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనపై ఆ శాఖల సీఈఓలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. ఇక ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షపాతం నమోదు అవుతున్నదని, కాబట్టి జల విద్యుత్ పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక డిపాజిట్లు, రుణాలు బ్యాంకుకు చక్రాలు, వాటి మధ్య అసమతుల్యతను అధిగమించాలి. డిపాజిట్ల సమీకరణను పెంచాలి. ఆకర్షణీయమైన పథకాలతో ముందుకు రావాలి. బ్యాంకుల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా పిలుపు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఆమె మాట్లాడింది. ఇక బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు. ఇక చీఫ్ జస్టిస్ రాజీనామాకు పట్టు, మరోసారి రోడ్డెక్కిన నిరసనకారులు. ఇక సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని భారీ ఆందోళనలు దిగొచ్చి రాజీనామా చేస్తానని వెల్లడించిన సుప్రీంకోర్టు. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. తరగతి గదిలో విద్యార్థి అరుణ్ అనుమానాస్పద మృతి. అంబులెన్స్ ప్రథమ చికిత్స లేకపోవడం వల్లే ఆందోళన దిగిన విద్యార్థి సంఘాల విద్యార్థులు యాజమాన్య నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ ఆగ్రహం. విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ అంటూ ఇప్పటి వరకు మల్లారెడ్డి యూనివర్సిటీలో 20 మందికి ఎక్కువ చచ్చిపోయారు. అనురాగ్ యూనివర్సిటీలో చచ్చిపోయారు. ఈ చచ్చిపోతున్న పిల్లల సంగతి ఎందుకు చేస్తా ఉన్నారు? అసలు మల్లారెడ్డిని, తర్వాత ఈయనను పల్లా రాజేశ్వర రెడ్డిని ఎందుకు భుజాల మీద ఎత్తుకొని తిరుగుతా ఉంది ప్రభుత్వం? ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి, దాని మీద ఎందుకు చచ్చిపోతా ఉన్నారు అనేది. శ్రీ చైతన్యలో ఈ మల్లారెడ్డి, తర్వాత అనురాగ్ ఇచ్చంతరం చూస్తే మనకు మంచి రోజులు వస్తున్నాయి, పెరిమిటి తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తా ఉన్నాయని చెప్పి కార్టూన్. ఇక వయనాడును ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ. ఇక భాగ్యనగరంలో బైటీస్, ఏది మన రేవంత్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వార్త. ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ సెక్షన్ ఆందోళన ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత. నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫర్నిచర్ అంతా తలగబెట్టి పలగొట్టి రేడి కాడికి ఎందుకు చదివిపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని? చదువు బాగుండదు, మన బాగుండదు. ఎంత చెప్పినా కూడా ఆడ మల్లారెడ్డి గారికి చెప్పని అంటుంటారు. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోరికలు తీరేది ఎన్నడు. అధికారం అందుకొని 8 నెలలు దాటుతున్న 6 గ్యారంటీల ఆశలో సామాన్యుడు ఊరేగుతున్నాడు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కలలు కంటున్నాడు. అమరవీరుల కుటుంబాలు
మీరు ఎన్నికల్లో ప్రకటించిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగుల కోరిక మోక్షం దొరికినా గల్ఫ్ కార్మికుల కష్టాలు కన్నీళ్లు పెడుతున్నాయి. పోడు భూములు పట్టాల కోసం గిరిజన ఆదివాసీలు కండు కాయలు కాసేలా చూస్తున్నారు. హరితహారం పేరుతో గత సర్కారు భూములను కొల్లగొట్టిన పచ్చి బాలింతను అని చూడకుండా కర్కశంగా కాకిలు చితకబాదిన ఉలుకు పాలుకు లేని పాత సర్కారును ప్రజలు పాత్ర పెట్టారు. అణచివేత అన్యాయం పెట్టరేగినప్పుడు ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు. రంగులు మారుతున్న రాజకీయాలను చూసి కండువాలు మారుస్తున్న నాయకులను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని పెద్దపల్లి రాజన్న. ఇక సుంకిశాల ఎవరి మానస పుత్రికనో ఈ సుంకిశాల మన కూలిపోయింది. ఇక్కడ ఇదే శనార్థి తెలంగాణలో కచ్చీరికాడ ముచ్చట్లని కాశయ మామ ఏడున్నవే ఎందుకు బీరా ఏం లేదు మామ కొన్ని ముచ్చట్లున్నాయి నీతో మాట్లాడితే నాకున్న అనుమానాలు పోతే అని అంతే. అల్లడా బుక్కడ బోధిని మన కచ్చీరికాడికే వస్తా సరే మామ జల్దీ రామల్లా అట్నే వస్తాను అందుబాటులో ఉన్న మనోళ్ళకు కూడా కూడగట్టు మామ నువ్వే లేవు అంతా ఈయనే ఉన్నారు. ఇక సరే వస్తున్నా భీమయ్య ఏమీ నీ అనుమాన సంగతులు ఏంటో చెప్పు. సుంకిశాల పనులకు ఆగమాగం పనులే అంటాడేంది కేటీఆర్. ఆ ముచ్చట్నా ఏముంది మొగని కొట్టి మొగసాలకి ఎక్కింది అంటారు చూడు. ఈ ముచ్చట అంతే అల్లుడా భీమా. కేటీఆర్ పుండాకోరు మాటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ జబర్దస్త్ మాట అన్నాడు. ఏందా మాట? మీరు తప్పులు చేసి మాపై నిందలా అని నిలువున జీరిండు. అవునా భలే ఘాటు మాట అన్నాడు. అంతేకాదు ఈ కేటీఆర్ ఇవ్వని అయ్యకు చెప్పకుండా ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులకు నక్షను మార్చి దోసుకుండ్రు. నక్షను మార్చి అందుకే ఈ ప్రాజెక్టులు నిల్వన కూలబట్టే. ఏంది మామ కేటీఆర్ ఏందో సుధపూస మాటలు మాట్లాడుతుండు సిగ్గానో లేదు. ఊకో పిల్లగా నీ ఎకశకం కాకపోతే అప్పట్లా ఇలా దూకబాజి ముచ్చట్లకే ఏ పురుషోమన్న ఓ రాగం అందుకున్నాడు. మీకేమైనా ఎరుకుందా? లేదే ఓ శరణం పాడతా ఇనూరు సరే పాడు. ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో ఈ తెలంగాణ ఈ పాట. అప్పటి నుంచి ఎప్పటికి ఇలాంటి బట్టెబాయి మాటలు లాంటి వాళ్ళకు సురుకు పెట్టే పాటనే. అవునే సరే కానీ ఇంకేం ముచ్చట ఉందో చెప్పు భీమయ్య. నిజామాబాద్ ప్రభుత్వ కొలువు ఎలగబెడుతున్న అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేస్తే కోట్ల డబ్బు ఆస్తులు పత్రాలు తెగ బయటపడుతున్నాయట. దీని ముచ్చటేంది? ఏముంది పిల్లగా కేసీఆర్ పాలనలో అందరు దండుపాలెం ముఠా సభ్యులే. ఇచ్చంత్రం ఏందో చెప్పు మామయ్య. ఇంకో ముచ్చటేంది అది కానీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందిగా. మరి లేకుంటే విచారణ జప్పున చేట లేదని బెయిల్ ఇచ్చినామని బెంచ్ చెప్పింది. బెయిల్ ఇవ్వకుంటే వాళ్ళ హక్కులు కాలు రాయడమని కూడా చెప్పింది పిల్లగా. మరి అట్లయితే కల్వకుంట్ల కవితకు కూడా డబుల్ బెయిల్ వస్తుందంటావా మామ? ఏమో నాకు తెలియదు, వచ్చినా రావచ్చు రాకపోయినా రాకపోవచ్చు. అంతా న్యాయదేవత నిర్ణయం. అవును మామ ఆఖరి ముచ్చటేందో జల్ది చెప్పు. పొలం కాడికి పోయేది ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు మలుపుకొస్తాను చుట్టుపక్కల దేశాల భయ వస్తాయంటావా మామ? ఏమో రోజు తానికి పోయి పెట్టుబడులు పెట్టేటోళ్ళతో మాట్లాడి సై చేస్తున్నాడు. మరి అవి కనుక వస్తే మన గదగాలకు అయింది మన గదగాలకు కొలువులు వస్తాయట. అట్లయితే మా పోరంగానికి కొలువు వస్తుందంటావా? మనోని చదువు వాళ్ళకి ఎక్కర వస్తట్టు ఉంటే సరిపోయా అంతేనంటావా? మరి నీ చేతుల నా చేతిలో ఉందా పిల్లగా? అవును మామ అంతా మా పోరని సుడి. సరే మా పోయేద్దాం చూద్దాం పిల్లగా. రేపు పొద్దుగాల ముచ్చట అందరికి శనార్థం అని చెప్పి సకినాల సుధాకర్ ప్రతిరోజు అందులో రాస్తా ఉన్నాడు. కచ్చీరికాడ ముచ్చట చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు చూడండి. ఇంకా పుంజాల శివశంకర్కి సంబంధించి ఆయన నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఘన నివాళులు అర్పించారు బీసీ సమాజం అంతా. ఇక్కడ బీసీలు అంటే చిన్న చూపు అని చెప్పేసి బీసీలు అంటే పెద్ద చూపేనాడు ఉన్న చిన్న చూపే. డాక్టర్ మండల రవి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాసిండు ఒకటిగా బీసీల అంబేద్కర్ శివశంకర్ అంటూ ఒక వార్త. ఇది శనార్థి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. రైట్. ఇక మళ్ళీ కరోనా కేసులు 84 దేశాల్లో పెరిగిన బాధితులు. సీజన్తో సంబంధం లేకుండా పెరుగుతున్న కేసులు. కోవిడ్ ప్రభావం తగ్గిందనుకుంటే తప్పు. దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి WHO అంటా ఉంది. ఆదాని గ్రూప్తో సెబీ చైర్పర్సన్ కు సంబంధం. విదేశాల నుంచి నిధులు పంపే డొల్ల కంపెనీల్లో మాధవీపూర్ బుచ్ బాటాలంట. ఆ భర్త వాటాలు అయితే ఆమె భర్త దాపల్ బుచ్ కు సైతం ఆమె కూడా మారిషస్ నుంచి నడిచే ఆ కంపెనీల నిర్వహిస్తున్న వినోద్ అదాని. వాటి ద్వారానే అదాని గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు కృత్రిమంగా పెంపు. అందుకే గతంలో వాటిపై విచారణకు ఆమె ఆదేశాలు ఇవ్వలేదు. అగోరా అడ్వైజరీ సంస్థ సైతం సెబీ చైర్పర్సన్ దే పూరి బొచ్చు దంపతులకు దాదాపు 83 కోట్ల రూపాయల నికర సంపద ఉందంట. హిండెన్బర్గ్ మరో సంచలన నివేదిక విడుదల చేసింది. దొంగలు కలిసి దోసుకుంటారు. స్కిల్ వర్సిటీకి గూగుల్ సహకారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ టెక్నాలజీ సేవలకు సైతం. కాలిఫోర్నియా క్లౌడ్ సెంటర్లో సీఎం టీం సమావేశం. హైదరాబాద్కు జోయిటిస్ కేపబిలిటీ సెంటర్ వచ్చే నెల నుంచి
యూనిట్ ఫంక్షనింగ్. శాటిలైట్ సెంటర్ పై స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఆసక్తి. రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఎంఓయూలు. ఇన్ఫ్లుయెన్సర్ రామ్ చరణ్తో సీఎం భేటీ. ఇక కేసీఆర్ తన ఊరోళ్ళకే ఇండ్లు కట్టియలే, మా ప్రభుత్వం భేషజాలకు పోదు, చింతమడకలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇల్లు బీకి పందిరి వేసినట్టుగా ఆయన పంతనం ఉందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వారం రోజులకే మెడల్ కలర్ చేంజ్ అయిందట. ఈ పథకాలు అనుకున్నంత నాణ్యతతో లేవు. ఒలింపిక్ పథకంపై అమెరికా అథ్లెట్ ఆరోపణలు చేసిందట, రంగే పోయిందట. వినేష్ అప్పీల్పై తీర్పు వాయిదా. 11న వెల్లడించనున్న సిఏఎస్. పారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ ప్రాతినిధ్యం. కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. రేవంత్ పంపిస్తారా? ఆయన అరాచకాలు అవినీతి అందరికీ తెలుసు. రేవంత్ పంపిస్తారన్న నమ్మకం నాకున్నది. బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి. విదేశాలకు ఎవరు వెళ్ళినా వారి ప్రయోజనాల కోసమే. అసద్ ఎన్ని వక్ఫ్ బోర్డులు కాపాడారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల రూపాయలు. ఆ లోపు ఆదాయం ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు వస్తాయంట. కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు. పరిగణనలోకి సక్సేనా కమిటీ సిఫారసులు. ప్రజాప్రతినిధుల నుంచి సలహాల సేకరణ. విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ జరుగుతుందట. గాజాపై ఇజ్రాయెల్ దాడి, 100 మంది మృతి. ఆల్ సహాబా ప్రాంతంలోని స్కూల్పై ఎయిర్ స్ట్రైక్. గత వారంలోనూ 3 స్కూళ్లపై దాడులు. 72 గంటల్లో 60,000 మంది వలసలు వెళ్ళిపోయినారట. ఇక పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి, హత్యనంట. కోల్కతాలోని అర్జీ మెడికల్ కాలేజీలో ఘటన. పోలీసుల అదుపులో అనుమానితుడు. నేరస్తుడిని కఠిన శిక్ష విధిస్తాం, అవసరమైతే ఉరితీస్తాం. బెంగాల్ సీఎం. మళ్లీ భగ్గుమన్న బంగ్లా. ఆ దేశ సుప్రీంకోర్టు ఎదుట విద్యార్థులు, న్యాయవాదుల ఆందోళన. రాజీనామా చేసిన చీఫ్ జస్టిస్ ఇక న్యాయమూర్తుల భద్రత కోసం వైదొలుగుతున్నా అని చెప్పేసి తెలంగాణలోనూ అధికారంలోకి అదే లక్ష్యంతో ముందుకు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు నియామకం. ప్రస్తుత కమిటీలన్నీ రద్దు, కొత్తవి నియమిస్తాం. యువతకు బీసీ లీడర్లకు ప్రాధాన్యత. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం. ఇకపై ప్రతి 2వ శని ఆదివారాలు ఇక్కడే. తెలుగు రాష్ట్రాల వివాదాలకు పరిష్కారం. అవసరమైతే సీఎం రేవంత్ తో మరోసారి భేటీ. తెలంగాణలో ఆయన పరిపాలన బాగుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత. తెలంగాణలో పరిపాలన బాగున్న తర్వాత మనం అధికారంలోకి వచ్చి ఏం చేస్తాం సార్? గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి. సత్వర సేవల కోసం తప్పనిసరి. విచారణ రిపోర్టులు, అకౌంట్స్ కోసం భూదార్ నంబర్లకు స్టాఫ్ మస్ట్. ఆర్ఓఆర్ 2024 డ్రాఫ్ట్ లో గ్రామీణ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఆదాబ్ హైదరాబాద్ చూస్తే రైట్. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావాల్సి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు. కబ్జాలపై హైడ్రా కొరడా జులిపిస్తుందంటూ ఇంకొక వార్తను, పూర్తి స్థాయి వార్త 8వ పేజీలో. ఆదాబ్ హైదరాబాద్ లో వయనాడు ప్రజల కలలన్నీ కలలైపోయాయి. వయనాడులో పర్యటించిన ప్రధాని మోడీ సందర్భంగా వార్తను చూడొచ్చుగా. కంపెనీల విస్తరణకు హైదరాబాద్ అనువైనది. ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా నగరాన్ని తీర్చిదిద్దాలనేదే మా ఆలోచన అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇక ఆజ్ కీ బాత్. పేరు పెద్ద, ఊరు దిబ్బ, పైన పటారం, లోన్ల లొటరం అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు ఈ సామెతలన్నింటికి సరిగ్గా సరిపోతుంది బీసీల జీవన శైలి. జనాభాలో 50% పై ఉన్న బీసీలు రాజకీయ నాయకుల పల్లకిలు మోయడానికి, రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికి. మీరు ఊడిగం చేసిన వాళ్ళు మీకు మంచి చేయరు. మీరు ఊడిగం చేసినా, మీరు జోకినా, భజన చేసినా వాళ్ళు ఎప్పటికీ మీకు మంచి చేయరు. మీరు జోకి బదనామవుడు కంటే పోరాడి బదనాం కండి. రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికి జీవితం దారపోస్తున్నారు. పీతల కథ మాదిరిగా ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పోతే సాటి బీసీల ఆ మనిషిని కాలు పట్టి కిందికి గుంజడంతో బీసీలు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. బీసీలందరూ ఒకతాటిపైకి వస్తే ప్రధానమంత్రి సీటుతో పాటు ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా బీసీలే ఉంటారు. మరి ఇప్పుడైనా బీసీలు పల్లకీలు మోయకుండా రాజ్యాధికారం కోసం కథం తొక్కుతారా, ఎప్పట్లాగే ఉండిపోతారా? ఈసారి నవ్ ఆర్ నెవర్. ఈసారి బీసీలు ఖచ్చితంగా మేల్కొన్నారు. ఇక్కడ పీతలు లెక్క గుంజుతారంటే ఫస్ట్ గుంజె పీత సంగతి చూడు అంతే. 24 గంటలు అందుబాటులో ఉంటా. అన్నింటా జల విద్యుత్ ఉత్పత్తిని పెంచండి. ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచండి. ప్రాజెక్టులు నింపుకోవడంలో నిండుకోవడంతో అప్రమత్తం. ప్రజల అవసరాలు తీర్చేందుకు నిబద్ధతతో పనిచేయాలని అధికారులు. కేటీఆర్ జైలుకు తప్పదని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక కవిత బెయిల్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలి. బంగ్లాదేశ్లో మరోమారు అల్లర్లు. సుప్రీం జడ్జీలు లక్ష్యంగా నిరసనలు. తక్షణం జడ్జీలు రాజీనామా చేయాలంటూ ఆందోళన. 2 నెలల్లో మహిళల T20 ప్రపంచ కప్. బంగ్లాదేశ్లో ప్లేయర్ల భద్రతపై తమకు హామీ ఇవ్వాలంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్కు బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసిందట. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు. చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడింది. విమానంలో ప్రయాణించే వారు భద్రతా అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాని సూచనలతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.
ఇక ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక అన్నదాతలకు అండగా రేవంత్ సర్కార్ 1,00,000 లోపు రుణమాఫీతో రైతు ముఖాల్లో ఆనందం. వారం రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ. గౌరవల్లి ప్రాజెక్టు పూర్తికి 431.50 కోట్లు విడుదల. రైతు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం. ఇక రిజర్వేషన్ల అమలుకు ప్రధాని నిర్దిష్ట హామీ. అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. రిజర్వేషన్లు ప్రతి కుటుంబాలకు అందాలి. 4 రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ముందుకు వచ్చారు. ఢిల్లీలో మీడియాతో మందకృష్ణ మాదిగ. ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన మందకృష్ణ. దాదాపు 30 నిమిషాల పాటు ప్రధానితో భేటీ. తెలుగు రాష్ట్రాల సీఎంలను త్వరలో కలిసి ధన్యవాదాలు తెలుపుతానని వెల్లడి. రైట్, ఇది మందకృష్ణ మాదిగ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే ఇక ఈనాడు అది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అడ్డంగా పొడుగ్గా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ బటన్ను లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. దయచేసి ఒక్క క్షణం ఈ లైక్ కోసం కేటాయించండి. లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. విజయ డైరీ 2 నెలల పాలు బిల్లు రావట్లేదు. విజయ డైరీలో మొత్తం ఇదే దందా మోపైంది. ఈ స్కూల్ ఫీజుల గురించి మాట్లాడినా నేను. స్కూళ్ళల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మాట్లాడినా. అప్పుడు విద్యా హక్కు చట్టం అమలైతే ఏమైతే తెలుసా, శ్రీ చైతన్య నారాయణ ఎవరైతే పెద్ద పెద్ద అనుకుంటున్నామో మనము కార్పొరేట్, అందులో 25% మంది పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పాలి. ఫ్రీగా ఇవ్వాలి, ఉచితం ఇవ్వాలి, కానీ ఓడిస్తలేడు. దాని గురించి ప్రభుత్వాలు మాట్లాడకపోతే మనకే పరిశాన్. ఎందుకంటే చదివేది మన పిల్లలుగా మనమన్నా మాట్లాడాలి కదా. చట్టం చేసినాం కదా విద్యా హక్కు. సర్కార్ బడికి పంపించమంటేనే మీకు లేలే మేము పెద్ద దాంట్లో చదివిపిస్తాం. పెద్ద దాంట్లో చదివిస్తే పైసలు ఎక్కువ అవుతూనే ఉంటారు. విద్యా హక్కు చట్టం ఉంది, దాన్ని అమలు చేయాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఆ శ్రీ చైతన్య నారాయణ వీటితో కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాడ లంచాలు మింగుతారు కాబట్టి విద్యా హక్కు చట్టం అమలు కాదన్నట్టు. ఈనాడు ఇంత పెద్ద స్క్రీన్లో గీడ స్టార్ట్ అవుతుంది. ఈనాడు అయితే యజుడిగా లేట్తోనూ మతిమారపట. 75 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి గుర్తింపు. అల్జిమార్స్ అంతా తీవ్రమైనది కాదు. ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ పరిశోధన. మలి వయసులోనూ చురుగ్గా ఉండాలంటున్న నిపుణులు. మెదడుకు పని చెప్పాలి, మర్చిపోతా ఉన్నారట. నవతరంలోనూ బలమైన బంధం. ఈనాడు 50 ఏళ్ళు. తెలంగాణలో ఆటో పైలట్ మోడ్లో అభివృద్ధి. ఏపీలో విధ్వంసం. ఇక్కడ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తాం. అక్కడ ఏంది కనిపిస్తలేదు, నేను పంపిస్తా చూడు, అది ఓపెన్ చేయి. ఇది చలో ఈనాడు ఓపెన్ చేయి. రైట్, ఇదే తెలంగాణలో ఆటో పైలట్ మోడ్లో అభివృద్ధి. ఏపీలో విధ్వంసం. ఇక్కడ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తాం, అక్కడ పునరాభివృద్ధి చేస్తాం. విభజన చట్టం మేరకు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం అని చంద్రబాబు. 6తో సరి పోటీల చివరి రోజు రితికకు నిరాశ. ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ పోరాటం. 6 వచ్చినాయి, అందులో 5 కంచు పథకాలు, 1 సిల్వర్. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ శాటిలైట్ సెంటర్ నైపుణ్య జీవశాస్త్రాల విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం అయిపోయింది. కోలిగెట్తో దోముకోండి అంతేగా. ఇదేందో మరి, అది భీమా. ఇంట్లో కుదబెట్టరు బంగారు ఆభరణాలు. ఈమె పాపం ఆమెను చూడక చాలా రోజులే. ఇండియన్ బర్గ్ మరో బాంబ్. సెబీ చైర్పర్సన్ మాధవి పూరిపై సంచలన ఆరోపణలు. అదాని గ్రూప్ షేల్ కంపెనీలో రహస్య వాటాలు. భర్తతో కలిసి పెట్టుబడులంటూ డాక్యుమెంట్ విడుదల చేసిందట. సమగ్ర కులగణన. స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ల సాధన కోసం శనివారం హైదరాబాద్లో పాల్గొన్నారట లీడర్లు. మనం కూడా పాల్గొన్నాం, కానీ మన పేరు కూడా రాయదు పాపం. ఇందులో పవిత్రమైన పత్రికలో రాందేనయ్య. ఎందుకంటే కొన్నిటి వ్యవహారాలను
కొంత కనిపెట్టుకుంటూ తిరగండి ప్రజలారా, ఎందుకంటే మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉండకూడదు. వార్షిక ఆదాయం 2 లక్షల్లోపు ఉంటేనే రేషన్ కార్డు, పట్టణ ప్రాంతాల్లో జారీకి లెక్క ఇది. గతి తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, బలం మరణం. అసలు బీసీల పైన కేసీఆర్, ఈ కులగణన పైన కేసీఆర్ స్టాండ్ ఏందో చెప్పు. చెప్పాలి కదా, స్టాండ్ ఏందో చెప్పు ఫస్ట్. చెప్పాలి, మంచిగానే సమయం తోలుతున్నావు కానీ నీ స్టాండ్ ఏందో చెప్పు ఫస్ట్. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందో చెప్పురి. సమగ్ర కులగణన పైన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాట చెప్పిండు, 42% అమలు చేస్తాం, కులగణన చేస్తామని చెప్పిండు. మీరు మీ స్టాండ్ ఏందో బహిర్గతం చేయరు ఫస్ట్. మాట మీరున్నారా చెప్పండి. బీసీలకు అన్యాయం చేస్తే నేను మా ముఖ్యమంత్రి గారిని ఎదిరిస్తా, మీరు ఎదిరిస్తారా మీ నాయకుడిని? మీ నాయకులను ఎదిరించి మాట్లాడగలుగుతారా మీరు? వార్షిక ఆదాయం ఉండాలి, నిబద్ధతతో ఉంటే మాకే ఇబ్బంది లేదు, కానీ దొంగ డ్రామాలు చేస్తేనే పరిశాన్. వార్షిక ఆదాయం 2 లక్షల్లోపు ఉంటేనే రేషన్ కార్డు, పట్టణ ప్రాంతాల్లో జారీకి లెక్క ఇది, పల్లెల్లో భూమి కూడా పరిగణలోకి. రెండు ఉంటే ఒకటి వదులుకోవాల్సిందే. కొత్త కార్డుల జారీకి విధి విధానాలు, సక్సేనా కమిటీ సిఫార్సుల పరిశీలన, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. వార్షిక ఆదాయం 2 లక్షల్లోపు ఉంటేనే. ఇక గతి తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, బలవన్మరణాలు. 8 నెలల్లో అంతా అస్తవ్యస్తం అయిపోయిందట. డెంగ్యూతో విద్యార్థిని మృతి, రెసిడెన్షియల్ స్కూళ్ళలో వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయట. అప్పుడేమో ఏం జరగకపోయేది. సుంకిశాలపై విచారణకు వెనకడుగు ఎందుకు? ఈ వెనకడుగు ఎవడెత్తా ఉండు? విచారణ చేయాలి. ఫస్ట్ విచారణ చేస్తే దొరికే దొంగ నువ్వే కదా, ఈ దొంగనే దొరుకుతాడు. తాజా అప్పు 3,000 కోట్లు. ఈ మంగళవారమే 3,000 కోట్ల రుణం తీసుకున్నారట. గ్రామాల్లో కుక్కలు, గురుకులాల్లో ఎలుకలు, టిఆర్ఎస్ భవన్లో మీరు. విద్యార్థుల మరణాలు సర్కారీ హత్యలే, స్థానికత పాపం సర్కారుదే. ఈ కేసీఆర్కి అసలు ఈ పాపమే తెలియనట్టు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాపాలన్నీ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఎక్కుతాం. యువరైతే ఆత్మహత్య, 1 కోటి ఎకరాల భరోసా కోత, బంగ్లా చీఫ్ జస్టిస్ రాజీనామా, కాంగ్రెస్లో రాజ్యసభ రగడ, ఉక్కు ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవాలి, కొత్తగా 6 రైల్వే లైన్లు, పాండురంగాపురం. ఇప్పుడు మీరు చేస్తూ ఉన్నారు కదా, ఈ బీసీలకు కేసీఆర్కు న్యాయం చేయాలి అని అంటే ఫస్ట్ బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇప్పారు. ఫస్ట్ ఆ పదవి బీసీలకు ఇప్పారు. ఫస్ట్ కేసీఆర్ తారా, ఆ తర్వాత చేద్దాం. ఆ తర్వాత స్టాండ్ కూడా చెప్పమన్నారు, మాట్లాడు. ఏం చెప్పాలి అంతా ఉత్త కథ, కనిపించలేదా దాని వ్యవహారం? ఆ కన్నులే కిందికి మీదికి సపడు చూస్తూ ఉంటేనే అనుమానం వస్తూ ఉంది ఏందో అని.